వైద్య రంగంలో ఏపీ సర్కార్ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కాన్సెప్ట్ ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేదంటేనే ఎంతో హైరాణ పడతాం. ఇక నడవలేని స్థితిలో ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా, ఇంటికి తీసుకురావాలన్నా ఆ అవస్థ ఏంటో పడేవారికే తెలుస్తుంది. ధనికులైతే ఏదోలా మేనేజ్ చేస్తారు. మరి మధ్యతరగతి పేదవారి సంగతి ఏంటి? అలాంటి వారి కోసమే ఏపీ సర్కార్ సరికొత్త కాన్సెప్ట్ను ఇంట్రొడ్యూస్ చేసింది. అదే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ద్వారా ఫిజియోథెరపిస్టులే ఇంటికి వచ్చి వైద్య సేవలు అందిస్తారు. ఈ కాన్సెప్ట్ను ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. ఒక్కో గ్రామ సచివాలయం పరిధిలో 2 వైద్యులను నియమించింది. ఓ డాక్టర్ 104 వాహనంలో ఉంటే మరో డాక్టర్ గ్రామంలో పర్యటిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ చూస్తారు. సాయంత్రం వైద్య సేవలు పొందేందుకు రాలేని వారి ఇంటికి వెళ్లి వైద్యం అందజేస్తారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,032 గ్రామ సచివాలయాల్లో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది సర్కారు. ఇంటికే వైద్యులు వచ్చి పరీక్షలు చేస్తుండటంతో రోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రతి 2,500 మంది జనాభాకు ఒక సిహెచ్ఓ, ఏఎన్ఎం, 3 నర్సులతో ప్రత్యేక సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఏపీ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు. గాడ్ ఫాదర్ అలియాస్ మెగాస్టార్ అలియాస్ చిరంజీవి రాజకీయాలకు దూరం అంటూనే రాజకీయాల్ని జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తూ ఫ్యాన్స్లోనే కాదు, ఏపీ పొలిటికల్ సర్కిల్స్ని కూడా అటెన్షన్లో ఉంచుతున్నారు. లేటెస్ట్గా ఆయన ఇచ్చిన మరో ఫీలర్ అయితే పొలిటికల్లీ టూ స్ట్రాంగ్. నాకైతే కుదరలేదు, నా తమ్ముడు మాత్రం తేల్చేస్తాడు, అనుకున్నది సాధిస్తాడు అంటూ మెగా అన్నయ్య ఇచ్చిన ఈ కాంప్లిమెంట్ ఆ తమ్ముడిని ఫిదా చేసిందో లేదో తెలియదు. ఆయన పక్కనే ఉన్న కమల్నాథుల్ని మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పవర్ స్టార్ స్టామినానే బలంగా ఉపయోగించుకుని ఏపీలో పూర్వ వైభవం సాధించాలనుకుంటున్న బీజేపీకి చిరంజీవి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ బూస్ట్నిస్తోంది. సరిగ్గా నెలన్నర కిందట కూడా చిరంజీవి నుంచి ఇటువంటి వాయిసే ఘనంగా వినిపించింది. పవన్ లాంటి వాడు రావాలి, రాజకీయాలను మార్చాలి, అన్నీ అనుకున్నట్టు జరిగితే పవనే ఏలాలి అంటూ తన మనోగతాన్ని ఎక్స్పోజ్ చేశారు చిరంజీవి. సో అవకాశం వచ్చిన ప్రతిసారి పవన్లో తన కలలుగన్న పొలిటికల్ ఫ్యూచర్ని చూసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తరపు ముక్కు కాబోతున్నారని, అత్యున్నత పదవులకి పవన్ ఎంతో దూరంగా లేరు అని చిరు నర్మగర్భంగా చెప్పిన మాటలను బీజేపీ తమకు అనువుగా తీసుకుంటోంది. ఎందుకంటే చిరంజీవి సపోర్ట్నిస్తానంటున్న జనసేన ఇప్పుడు బీజేపీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. మొన్నీ మధ్య బీజేపీతో పవన్కి గ్యాప్ వచ్చిందన్నట్టు కనిపించిన మోదీ వైజాగ్ టూర్తో అది కూడా పటాపంచలైంది. సో జనసేన ఎదగడం అంటే బీజేపీ ఎదగడం అన్నట్టే లెక్క. అటు ఏపీలో జవసత్వాల్ని కూలదీసుకుని పార్టీని పూర్తిగా యాక్టివేట్ చేయాలన్న కమిట్మెంట్తో ఉన్న కమలనాథులు దానికి తగ్గదారుల్ని వెతుకుతోంది. పార్టీలోకి రావాలంటూ నేరుగా చిరంజీవికే ఇన్విటేషన్ పంపింది బీజేపీ. కానీ దాన్ని మెగాస్టార్ సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలొచ్చాయి. ఇటీవల అల్లూరి సీతారామరాజు శత జయోత్సవాల్లో ప్రధాని మోదీతో వేదిక పంచుకున్నారు చిరంజీవి. బీజేపీ వెటరన్ లీడర్ బంగారు దత్తాత్రేయ అలైబల్లో కూడా స్పెషల్ గెస్ట్ చిరంజీవియే. ఇటువంటి ప్రతి సందర్భంలోనూ బీజేపీ చిరంజీవి మధ్య డీల్ కుదురుతోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. సో చిరంజీవి బీజేపీతో ఉన్నారా లేరా అనేది అటుంచితే, తాను బీజేపీతో ఉన్నా లేకపోయినా ఆ పార్టీకి పరోక్షంగానైనా మద్దతునిస్తున్నట్టు చిరు నుంచి సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనసేనతోనే ఉంటున్న మెగా బ్రదర్ నాగబాబు పవన్ కళ్యాణ్కి బాసటనిస్తున్నారు. పెద్దన్నయ్య చిరంజీవి కూడా దూరంగా ఉంటూనే పవన్ కళ్యాణ్ భావజాలాల్ని మెచ్చుకుంటూ పరోక్షంగా మద్దతునిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన అసిస్టెంట్ మోటార్ వాహన ఇన్స్పెక్టర్ 2022 నోటిఫికేషన్ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుందన్న కమిషన్ ప్రకటనపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాశీ ప్రసన్నకుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. అయితే కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రశ్నాపత్రం ఇస్తామనడాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది తప్పుబట్టారు. ప్రశ్నాపత్రం ఆంగ్లంలోనే ఇవ్వడం
రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం నోటిఫికేషన్ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. దీనిపై కౌంటర్ వేయాలని ప్రతివాదులను కోర్టు ఆదేశించింది. కాగా ఆంధ్రప్రదేశ్లోని ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో మొత్తం 17 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీకి ఈ ఏడాది అక్టోబర్ 6న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ రేపటితో అనగా నవంబర్ 22తో ముగియనుంది. మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా అర్హతతో పాటు మోటార్ డ్రైవింగ్ లైసెన్స్, మోటారు వాహనాలు నడపడంలో 3 ఏళ్ల అనుభవం, హెవీ ట్రాన్స్పోర్ట్ వాహనాల ఎండార్స్మెంట్ అర్హులుగా ఉండాలని సదరు ప్రకటనలో తెలిపింది. రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వివరించింది. అయితే రాత పరీక్ష స్థానిక భాషలే కాకుండా ఇంగ్లీష్ భాషలో ఇస్తామనడంపై దాఖలైన పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపి నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 1010 ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 759 సంక్షేమాది పోస్టులు, 80 కేర్టేర్ పోస్టులు, గిరిజన గురుకులాల్లో 171 మంది వసతి గృహ అధికారులను నియమించాలన్నారు. పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో 4వ తరగతి ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలన్నారు. నవంబర్ 18న గురుకులాలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో నాడు నేడు పనులపై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ఈ మేరకు తెలిపారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో 3 దశల్లో నాడు నేడు కార్యక్రమం నిర్వహించాలి. తొలి విడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలి. గురుకుల పాఠశాలలు, వసతి గృహాలన్నీ కలిపి 3013 చోట్ల పనులు చేపట్టాల్సి ఉంటుంది. మొదటి దశలో 1366 చోట్ల చేపట్టాలి. కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని వసతి గృహాలను మొదటి విడతలోనే బాగు చేయించాలి. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వంటగదులను ఆధునీకరించాలి. వాటికి అవసరమైన 10 రకాల వస్తువులను కొనాలి. నాడు నేడు ద్వారా గణనీయమైన మార్పు కనిపించాలి. చదువులు కొనలేని వారు తమ పిల్లల్ని హాస్టల్కు పంపిస్తున్నారు. వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి గురుకులాలు వేదిక కావాలి. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో నాడు నేడు పనులు, అనంతర నిర్వహణపై కార్యాచరణ ఉండాలి. అక్కడ మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. సమస్యలుంటే ఫిర్యాదుల కోసం కేంద్రాల్లో ప్రత్యేక నంబర్ పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేయడానికి మొత్తంగా 3,364 కోట్ల వరకు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అరిష్టమని వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాదు, కర్నూలులో చంద్రబాబు పర్యటించిన ప్రదేశాల్లో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన చుట్టూ రాజకీయ వేడి కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే బాబు పర్యటనలో ఉన్నప్పుడే 3 రాజధానుల పేరుతో ఆందోళన చేపట్టిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు మరో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టింది. చంద్రబాబు పర్యటించిన ప్రాంతాలు, రోడ్డు షో, సభ నిర్వహించిన ప్రాంతాలు అపవిత్రం అయ్యాయని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా అక్కడ శుద్ధి చేస్తూ నిరసన చేపట్టింది. బాబు రోడ్డు షో నిర్వహించిన ప్రాంతాల్లో కరువు కాటకాలు రాకుండా, పంటలు ఎండిపోకుండా కాపాడాలి అంటూ దేవుణ్ణి వేడుకున్నారు. సభ జరిగిన ప్రాంతాన్ని గోమూత్రము, ఆవు పేడ చల్లి శుభ్రం చేశారు. చంద్రబాబు సభలు జరిగిన పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులో ఈ కార్యక్రమాలు చేపట్టారు. తమ ప్రాంతానికి చంద్రబాబు రూపంలో అశుభం, కరువు కాటకాలు రాకుండా చూడాలని ప్రార్థించారు. జగన్ సీఎం అయ్యాక వర్షాలు బాగా పడ్డాయని, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు లేక రాయలసీమ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. ఆ పరిస్థితి మళ్లీ రాకూడదంటూ దేవుణ్ణి వేడుకుంటూ పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం చేపట్టామంటున్నారు. బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్క రాజధాని వద్దు, 3 రాజధానుల ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఏపీలో చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు అంటూ జనంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు నిరసనలు ఎదురవుతున్నాయి. 3 రాజధానులకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనల రూపంలో న్యాయ రాజధాని కేక క్యాపిటల్ పొలికేకగా మారింది. చంద్రబాబు నాయుడు 3 రోజులు కర్నూలు పర్యటన నిరసనల మధ్య సాగింది. కర్నూలులో న్యాయ రాజధానికి మద్దతు ఇవ్వాలంటూ బాబుకు అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. నిరసనకారులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని వైసీపీ చెబుతోంది. లాయర్లు, విద్యార్థులు నిరసనలు చేపట్టారు. టీడీపీ కార్యకర్తలకు, విద్యార్థులకు
మేరకు లాయర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ పరిస్థితులతో కర్నూలు జిల్లా రాజకీయంగా వేడి పెంచుకుంది. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల బేరసారాలపై దూకుడు పెంచిన సిట్ అడ్వకేట్ శ్రీనివాసును గంటపాటు విచారించింది. ప్రధానంగా ఫ్లైట్ టికెట్స్ బుకింగ్, కాల్ రికార్డ్స్ పైనే ప్రశ్నాస్త్రాలు సంధించింది. అయితే విచారణకు హాజరు కాని ఆ ముగ్గురుపై ఎలాంటి యాక్షన్తో సిట్ ముందుకెళ్లబోతుందన్నది ఉత్కంఠంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ స్పీడప్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, అడ్వకేట్ శ్రీనివాసులకు నోటీసులిచ్చింది. నలుగురిలో శ్రీనివాస్ మాత్రమే సిట్ విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా విచారించిన అధికారులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో నిందితుడిగా ఉన్న సింహయాజీకి బుక్ చేసిన విమాన టికెట్లపైనే అడ్వకేట్ శ్రీనివాస్ను ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలతో టికెట్లు బుక్ చేయించారు, దాని వెనుక ఉన్న మతలబేంటన్న దానిపై వివరాలు రాబట్టారు. అలాగే నందుతో శ్రీనివాస్ మాట్లాడిన కాల్ రికార్డ్స్, కాల్ డేటాను ముందుంచి వివరించారు. ఎస్పీ రెమా రాజేశ్వరి, డీసీపీ కమలేశ్వర్లు వేర్వేరు కోణాల్లో ఆరా తీశారు. 9 గంటల పైగా సాగిన విచారణను రికార్డ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేరళ, కర్ణాటక, హర్యానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సిట్ బృందం సోదాలు చేసింది. ఆ టీంలో ఉన్న అధికారులు కూడా శ్రీనివాస్ను ప్రశ్నించారు. రేపు కూడా విచారణకు హాజరు కావాలని శ్రీనివాస్కు సూచించారు సిట్ అధికారులు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వాములకు ఒకే ఫార్మేట్లో పరోక్షంగా నోటీసులిచ్చారు. కానీ వాళ్లు విచారణకు హాజరు కాలేదు. దీంతో వారిపై చర్యలు తీసుకునేందుకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు సిట్ అధికారులు. వాళ్ళిచ్చే సూచనల ఆధారంగా ముందుకెళ్లనున్నారు. రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు తిరుపతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. తిరుపతిలో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ జోనల్ స్థాయి పోటీల్లో రాయలసీమకు చెందిన 173 బృందాలు పాల్గొన్నాయి. 3 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. సాంప్రదాయ నృత్య రీతుల్లో కూచిపూడి నృత్యం, ఆంధ్ర నాట్యం, భరతనాట్యం, గాత్రాలు, జానపద కళారూపాల్లో డప్పులు, గరగలు, తప్పెటగుళ్ళు, చెక్క భజన, పులివేషాలు, బుట్టబొమ్మలు, కాళికా వేషాలు, ఉరుములు, గిరిజన కళారూపాల్లో దింస, కొమ్ముకోయ, సవర, లంబాడీ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరికీ సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. కాగా వేడుకల్లో భాగంగా మంత్రి రోజా తన డాన్సులతో అలరించారు. గిరిజన సంప్రదాయ నృత్యమైన బంజారా, తింసా డాన్సులతో అందరి మనసులు దోచుకున్నారు. అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. డాన్స్కు తగ్గ ఎక్స్ప్రెషన్తో దుమ్ము లేపారు. రోజా డాన్స్ చేస్తున్నంతసేపు కేరింతలతో మహతి ఆడిటోరియం మార్మోగిపోయింది. జగనన్న పుట్టినరోజుకు మించిన పండుగ ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో కనుమరుగవుతున్న కళారూపాలను పునరుద్ధరించేందుకు మంత్రి రోజా కృషి చేస్తుందన్నారు. ప్రశంసించారు ఎమ్మెల్యే భూమన. నల్లారి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వబోతున్నారా? సెకండ్ ఇన్నింగ్స్కి ముహూర్తం పెట్టేశారా అంటే ఆయన అనుచరుల నుంచి అవుననే సిగ్నల్స్ వస్తున్నాయి. కిరణ్ నుంచి మాత్రం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ విప్గా, స్పీకర్గా, చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన తండ్రి హయాం నుంచి కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించారు కిరణ్. ఏపీ విభజనను చివరిదాకా ఆపేందుకు ప్రయత్నించి విఫలమైన ఆయన సీఎం పదవిని కూడా వదులుకున్నారు. విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నేతగా ఏపీ ప్రజల్లో ఒక్క ఇమేజ్ అయితే సంపాదించుకున్నారు. ఆ తరువాత కాంగ్రెస్ను వీడి సమైక్యాంధ్ర పార్టీ స్థాపించినా విజయవంతం కాలేదు. 2014 ఎన్నికల తరువాత రాజకీయంగా సైలెంట్ అయిన కిరణ్ విభజనను వ్యతిరేకించారే తప్ప ఎప్పుడూ కాంగ్రెస్ను విమర్శించలేదు. రాజకీయాలకు దూరంగా ఉన్న కాంగ్రెస్ మనిషిగానే ఉన్నారు. అయితే ప్రజెంట్ కాంగ్రెస్ క్యాడర్ మాత్రం కిరణ్పై గుర్రుగా ఉంది. ఇటీవల జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశించినప్పుడు కిరణ్ పాల్గొనలేదు. కనీసం మద్దతు కూడా తెలపలేదు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న బాలయ్య అన్స్టాపబుల్ షోపై అందరి ఫోకస్ పడింది. అక్కడ అన్ని విషయాల గురించి చర్చించే ఉంటారు. కిరణ్ కాంగ్రెస్లోనే కొనసాగుతారా? ఆయన ఏపీ పాలిటిక్స్లో యాక్టివ్ అవుతారా? తన వృద్ధికి కారణమైన కాంగ్రెస్కు మళ్లీ ఊపిరి పోసేందుకు పూనుకుంటారా? లేదా మరో పార్టీని చూసుకుంటారా? లేదా ఇక రాజకీయ సన్యాసమేనా అన్నది రానున్న అన్స్టాపబుల్ ఎపిసోడ్తో తేటతెల్లం కానుంది.
దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తరువాత తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ దానికి తగిన కార్యాచరణతో ముందుకెళ్తోంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోపు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. పైకి అధికారంలోకి వచ్చేది తామే అని కమలం పార్టీ చెబుతున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై పార్టీ అధినాయకత్వం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని బీజేపీ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఈ శిక్షణా తరగతుల్లో చర్చించడంతో పాటు అధికార టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొని భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి తెలంగాణలో బీజేపీతో పోలిస్తే క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు కార్యకర్తల బలం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం, అంతర్గత పోరుతో ఆ పార్టీ అత్యున్నత బలంగా ముందుకు వెళ్ళలేకపోతోంది. దీనిని అవకాశంగా తీసుకున్న బీజేపీ టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అనే ఆలోచన ప్రజల్లో కలిగేలా తన వంతు ప్రయత్నం చేస్తోంది. గతంలో త్రిపుర, పశ్చిమ బెంగాల్లో ఎంతో బలహీనంగా ఉన్న బీజేపీ ప్రస్తుతం బలమైన పార్టీగా మారింది. ముఖ్యంగా ఇతర పార్టీల్లో నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ అక్కడ బలపడింది. అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ భావిస్తున్నప్పటికీ అది కమలం పార్టీకి అంత సులభం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయినప్పటికీ కాంగ్రెస్లో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కొన్ని నియోజకవర్గాల్లో బలమైన పోటీ ఇవ్వవచ్చనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కాలంలో ప్రజల్లోకి వెళ్లేందుకు కమలం పార్టీ పక్కా కార్యాచరణను రూపొందించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని తమ వైపు ఆకర్షించే విధంగా బీజేపీ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలకుండా అధికార టీఆర్ఎస్ను సమర్థంగా ఎదుర్కొనే పార్టీ తమదేనని ఆలోచన ప్రజల్లో కలిగేలా కాషాయం పార్టీ ముందుకెళ్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన నిధుల గురించి ప్రజలకు తెలియజేయాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డితో పాటు కుమారుడు, అల్లుడి ఇళ్లలో తనిఖీలు కంటిన్యూ అవుతున్నాయి. బోయినపల్లిలో మల్లారెడ్డి నివాసం, కొంపల్లిలో నివాసం ఉంటున్న ఆయన కుమారుడు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 50 బృందాలు తనిఖీలు చేపట్టాయి. పన్ను ఎగవేతకు సంబంధించి పూర్తిస్థాయిలో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బాలానగర్, రాజు కాలనీలో క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. క్రాంతి బ్యాంక్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లావాదేవీలు గుర్తించారు అధికారులు. సిఆర్పీఎఫ్ భద్రత మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు అధికారులు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లోనూ తనిఖీ చేస్తున్నారు. కండ్లకోయ, సిఎంఆర్ కాలేజీల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించి ఆరా తీస్తున్నారు. అధికారులను మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి పరారయ్యేందుకు యత్నించారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీటింగ్ సంచలనం రేపుతోంది. వీళ్ళిద్దరి భేటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ నుంచి దమ్ముపేట వెళ్తూ మార్గమధ్యలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావును కలిశారు తుమ్మల. మణుగూరులోని రేగా క్యాంప్ కార్యాలయాలకు వెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు వీళ్ళిద్దరి మీటింగ్ జరిగింది. రేగా అండ్ తుమ్మల 1-to-1 మాట్లాడుకున్నారు. మెయిన్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికలు, పార్టీ పరిస్థితులపైనే వీళ్ళిద్దరూ చర్చించారు. వచ్చే ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలిచేలా కలిసి పనిచేద్దామన్నారు తుమ్మల. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభలు, సమావేశాలు నిర్వహించాలని సలహా ఇచ్చారు. అదే టైంలో రేఖాకు వ్యక్తిగత సలహాలు కూడా ఇచ్చారు తుమ్మల. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వాళ్ళుంటారు, జాగ్రత్త అంటూ రేగాను హెచ్చరించారు. మోసగాళ్లు, వెన్నుపోటుదారుల విషయంలో పార్టీ క్యాడర్ కూడా అలర్ట్గా ఉండాలని సూచించారు. రేగా కాంతారావు విజన్ ఉన్న లీడర్ అన్న తుమ్మల నాగేశ్వరరావు అతన్ని గెలిపించేందుకు బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. మొత్తానికి రేగా కాంతారావు, తుమ్మల నాగేశ్వరరావు మీటింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ కామర్స్ వెబ్సైట్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలన్నా, ఏ ప్రాంతానికైనా టూర్కి వెళ్ళాలన్నా ముందు రివ్యూలు చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. ఆ రివ్యూలే ఫేక్ అయితే కొనుగోలుదారులు మోసపోతారు. అలా జరగకుండా ఫేక్ రివ్యూలకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం నడుం బిగించింది. 10 లక్షల రూపాయల ఫైన్ వేయాలని డిసైడ్ అయ్యింది. భారత్లోనే ఈ కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న ప్రస్తుత మెకానిజం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసిన తరువాత డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేసింది. అలాగే నకిలీ రివ్యూల కట్టడికి కేంద్రం కొత్తగా మార్గదర్శకాలు రూపొందించింది. వాటిని నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తామన్నారు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్. ఇకపై ఈ కామర్స్ హోటళ్లు, విహారయాత్ర వెబ్సైట్లు లాంటి వాటిని ఇచ్చే రివ్యూలను పరిశీలించి యూజర్లకు నిజమైన సమాచారం అందించేలా వాటిని రూపొందించామన్నారు. నకిలీ రివ్యూల కట్టడికి మార్గదర్శకాలను రూపొందించిన తొలి దేశం భారత్ కానుంది. ముందు ఈ ప్రక్రియ స్వచ్ఛందంగా జరుగుతుంది, ఆ తరువాత తప్పనిసరి చేస్తామన్నారు రోహిత్ కుమార్. కరోనా సంక్షేమంతో ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగాయి. అయితే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కామర్స్ సంస్థలు పటిష్ట చర్యలు తీసుకోవాలని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సూచించింది. దీంతో వచ్చే వారంలో గైడ్ లైన్స్ విడుదల కానున్నాయి. ప్రతి వారం అందరి ముందు నామినేట్ చేసే అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ ఈసారి మాత్రం సీక్రెట్ నామినేషన్ ఇచ్చారు. రూమ్లోకి పిలిచి ఎవరిని నామినేట్ చేస్తున్నారో కరెక్ట్ రీజన్స్ చెప్పాలని ఆదేశించాడు బిగ్ బాస్. ఇలా ఒక్కొక్కరు 2 ఇంటి సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నామినేట్ చేసిన వాళ్ళ ఫోటోలను మిషన్లో పెట్టి ముక్కలు చేయాలి. అయితే ఈ నామినేషన్స్లో భాగంగా ముందుగా రోహిత్ శ్రీహాన్ పైమాలను నామినేట్ చేశాడు. శ్రీహాన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నాడో వివరిస్తూ టాస్క్లో మెరీనా విషయంలో గట్టిగా మాట్లాడినందుకు శ్రీహాన్ని నామినేట్ చేస్తున్నా అని అన్నాడు. అలాగే సంచలనంగా పైమా సరిగ్గా చేయలేదనే కారణాలతో నామినేట్ చేశాడు. ఆ తరువాత శ్రీసత్య, శ్రీరాజ్, రోహిత్లను నామినేట్ చేసింది. రాజ్ అయితే నామినేషన్స్లోకి రావడం లేదని, అందుకు ఈ వారం నామినేట్ చేస్తున్నానని, అలాగే రీజన్లు ఏమీ లేవు కానీ రోహిత్ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. దాంతో బిగ్ బాస్ సరైన రీజన్ చెప్పాలని ఆదేశించాడు. దాంతో రోహిత్ గత వారం అదుపు తప్పి అన్న ఒక మాటను తీసుకుని అదే రీజన్గా చెప్పింది. రాజ్ శ్రీహాన్ని, శ్రీసత్యను నామినేట్ చేశాడు. శ్రీసత్యను నామినేట్ చేస్తూ చెక్ టాస్క్లో అమౌంట్ చెప్పొద్దని బిగ్ బాస్ చెప్పినా ఆమె శ్రీహాన్కి అమౌంట్ గురించి చెప్పింది, అందుకే ఆమెను నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. కీర్తి శ్రీహాన్, శ్రీసత్యలను నామినేట్ చేసింది. పైమా ఇనయ, రోహిత్లను, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డిలను, ఇనయ, పైమా, రాజులను నామినేట్ చేసింది. ఆదిరెడ్డి ఇనయ, శ్రీహాన్ని నామినేట్ చేశాడు. రేవంత్ పైమా, ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. అందరికంటే ఎక్కువ నామినేట్స్ శ్రీహాన్కి పడ్డాయి. శ్రీహాన్ని 4 ఓట్లు, పైమాకి 3 ఓట్లు, రోహిత్కి 3 ఓట్లు, రాజుకి 2 ఓట్లు, ఇనయకి 2 ఓట్లు, శ్రీసత్యకి 2 ఓట్లు, ఆదిరెడ్డికి 2 ఓట్లు పడ్డాయి.